హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఫ్రీ కోచింగ్ ఫర్ బ్యాంక్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అదేవిధంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఫ్రీ హాస్టల్ ఉంటుంది, ఫ్రీ కోచింగ్ ఉంటుంది. సో అన్నీ కూడా మనకు ఫ్రీగా ఉంటాయి. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్ 23/2/2024 అంటే ఈరోజే అండి. ఈరోజు మనకి స్టార్టింగ్ డేటు. లాస్ట్ డేట్ వచ్చేసి 6/3/2024. జస్ట్ మనకి ఒక 2 వీక్స్ టైం ఇచ్చారండి. సో ఆన్లైన్ కాబట్టి ఒక 10-15 నిమిషాలు కేటాయిస్తే, ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తి తెలిస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ తెలంగాణ స్టడీ సర్కిల్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అయితే ఇక్కడ మీకు ఓన్లీ ఎస్సీ వాళ్ళని అనుకుంటారు, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ కూడా ఈ ఫ్రీ కోచింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, మనం ఇంకా చూద్దాం. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ ఇచ్చామంటే చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే నోటిఫికేషన్ ఏమని ఇచ్చారంటే స్టేట్ సర్వీసెస్ అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి. సో అని మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంక్లూడింగ్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎట్సెట్రా. ఇది మనకు 5 months ఉంటుంది. మొత్తం మనకు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలో కలుపుకుంటే 12 స్టడీ సెంటర్స్ ఉన్నాయి. అవి ఉమ్మడి ఆదిలాబాద్లో ఉంది, ఉమ్మడి నిజామాబాద్లో ఉంది, మరి ఉమ్మడి మెదక్కి సిద్దిపేటలో ఉంది, ఉమ్మడి కరీంనగర్లో ఉంది. ఇక్కడ జగిత్యాలు, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్నగర్ అండ్ రంగారెడ్డి డిస్టిక్స్లో మనకి ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీ క్యాండిడేట్స్ అందరికీ కూడా మరి మీకు అడ్మిషన్ ఉంటుంది. అయితే ఒక్కొక్క డిస్టిక్ బ్రాంచ్లో 100 మందికి మాత్రమే ఇస్తారండి, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. చూసుకోండి, ఇక్కడ మీకు ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అన్ని డిగ్రీ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీ ఫార్మసీ, బీటెక్, బీబీఏ, బీసీఏ ఏదున్నా కూడా మీకు మొత్తానికి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అది రెగ్యులర్ డిగ్రీ అయి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతారండి. మీకు మొత్తం కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో జనరల్ స్టడీస్ సంబంధించి 70 ఉంటాయి. జనరల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటాయి. చూసుకోండి, ఇక్కడ మీకు ఇచ్చిన అన్ని కూడా మరి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ద డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఈ మొత్తం కూడా మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 మీడియాలో ఉంటుంది. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే March 10th ఉంటుందండి. 11 AM నుంచి 1 PM అంటే దగ్గర మీకు 2 hours టైం అయితే ఉంటుంది. సో ఎక్కడ అంటే మనకు ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట ఈ డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ ద కోచింగ్ ప్రోగ్రామ్ విల్ బీ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ 18th March నుంచి 17th August. దాదాపుగా ఒక 5 months అయితే మనకు ఇది ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఫ్రీ హాస్టల్ ఉంటుంది, ఫ్రీ బుక్ ఫండ్ ఉంటుంది. సో అన్నీ కూడా బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తారండి. మంచి ఆపర్చునిటీ ఎవరికైనా సరే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాను కదండి, ఉమ్మడి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం వేసుకు అప్లై చేసుకోవాలి. నిజామాబాద్ కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఇక వరంగల్, హన్మకొండ, వరంగల్, జనగాం, జయశంకర్, గోపాలపల్లి, మహబూబాద్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, యాదగిరి, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీరు చూసినట్లయితే మొత్తం సీట్లు 100 అనుకుంటే అందులో ఎస్సీకి 75, ఎస్టీసీకి 10, బీసీస్కి 15 ఉంటాయి, ఇంక్లూడింగ్ మైనార్టీస్ అని ఇవ్వడం జరిగింది. 33.3% వచ్చి ఉమెన్కి ఉంటాయి. 5% వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే చూడండి, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీ ఫార్మసీ ఏదైనా సరే ఎనీ డిగ్రీ. అయితే మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs కంటే తక్కువ ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అండి. అయితే ఎవరైతే ఎంప్లాయీ లేకపోతే ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, ఇది నాట్ ఎలిజిబుల్ టు అప్లై అన్నారండి. సో తర్వాత ఈ మొత్తం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది కదండి. ఇంకా చూడండి, ఇక్కడ
మరి హూ హ్యావ్ అవాయిడ్ కోచింగ్ ఎర్లియర్ సివిల్ సర్వీసెస్ ఇవ్వాలని తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి కోచింగ్ ఇవ్వబడదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని ఇవ్వడం జరిగింది. ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఖచ్చితంగా ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, 10th సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, డిగ్రీ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫు, తర్వాత పిహెచ్ ఉంటే పిహెచ్ సర్టిఫికేటు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ అప్లై అనేది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఆధార్ నెంబరు, అప్లికెంట్ క్యాండిడేట్ విత్ క్యాండిడేట్ విత్ ఫుల్ సర్నేమ్ అన్నారు, నేము సర్నేము, జెండర్ మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, తర్వాత ఫాదర్ నేమ్ విత్ సర్నేమ్, మదర్ నేమ్ విత్ సర్నేమ్, నేటివ్ డిస్టిక్, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలనుకుంటారో పెట్టండి అది, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పిహెచ్ అవునా కాదా, క్యాస్ట్ ఏంది, సబ్ క్యాస్ట్ ఏంది, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీ సేవది, లాస్ట్ ఇయర్ సరిపోతుందండి, 2023 పెట్టవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు కదండి, ఇక్కడ బిఎన్ ఇది ఏంటది పెట్టండి. తర్వాత మీ 10th క్లాసు హాల్ టికెట్ నెంబరు, మ్యాక్సిమం మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలాంటి గ్రేడా, పర్సంటేజా, ఎప్పుడు పాస్ అయ్యారు, మీ స్కూల్ పేరేంది, అది ఏ ఊళ్ళో ఉంది, యూనివర్సిటీ ఏంది, మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉంటే పీజీ ఇవ్వండి. డిగ్రీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, డిగ్రీ వరకు, పీజీ లేకుండా ఏం కదండి. తర్వాత మ్యారిటల్ స్టాటస్, మ్యారీడా అన్మ్యారీడ్ ఇవ్వాల్సి ఉంటుంది, చూసుకోండి ఇక్కడ. పర్మనెంట్ అడ్రస్, సో డిస్టిక్ ఎక్కడ, మండలు, విలేజ్, స్ట్రీట్ నేము, హౌస్ నెంబర్, పిన్ కోడ్. సో పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ వేరే ఇవ్వాలి, 2 సేమ్ అయితేనేమి ఇక్కడ ఓకే అని చెప్పేస్తే 2 వచ్చేస్తాయి పైన కిందనే. తర్వాత ఇంతకుముందు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా, ఎస్ఆర్ నో ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, ఆధార్ కార్డు, 10th సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫు, సిగ్నేచరు అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇచ్చేసి ఇది మనం సబ్మిట్ చేస్తే అందులో కంప్లీషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అక్నాలజ్మెంట్ హాల్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబరు, సో అప్లికేషన్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, ఈమెయిల్ ఐడికి వస్తుంది. అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ అంటే మీరు అక్నాలజ్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.